ఆ సబ్జెక్టులో ఇది కూడా కలిసి అయిపోతుందని ఈ వేళ ప్రోగ్రాం పెట్టుకున్నాం. అంటే రాష్ట్రంలో హైడ్రా విషయంలో కానీ లేకపోతే మూసీ విషయంలో కానీ లగ్జర్ల విషయంలో కానీ ఎమ్మెల్యేలు వీళ్ళతో మాట్లాడలేదు, ఎంపీలు మాట్లాడలేదు, కేవలం అక్కడ నిశ్శబ్దంగా ఉంటున్నారు. ఇప్పుడు ప్రధాని దృష్టికి ఇవన్నీ తీసుకెళ్తాం అంటున్నారు. దీన్ని ఎట్లా చెప్తారు? ఎప్పుడెప్పుడు హైడ్రా గురించి కూడా మా అధ్యక్ష వారు మాట్లాడినారు, మూసీ గురించి కూడా మా అధ్యక్ష వారు మాట్లాడినారు, ప్రోగ్రామ్ కూడా వాళ్ళు చేసినారు. ప్రతి వాళ్ళు చేస్తున్న తప్పుల గురించి మేము ఫైట్ అయితే చేస్తున్నాము. ఇప్పుడు ఏం పని చేయాలి అది చేయకుండా హైడ్రా మూసీ ఏదేదో ఆలోచిస్తున్నారు. జస్ట్ ప్రజలకి మోసం చేయడానికి ఒక పెద్ద కుట్ర. అన్ని వివరాలు మోదీ గారికి ఇద్దామని ఒక ప్లాన్ లో అయితే ఉన్నాం. డైరెక్షన్ వస్తుంది అనుకుంటున్నారు మోడీ గారి నుంచి మీకు? ఇప్పుడైతే ఏం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ సమయం ఏ విధంగా ఇస్తారు, ఎంత ఇస్తారు. ప్రతి అందరికీ మాట్లాడడానికి అవకాశం ఉంటే అందరు కూడా ప్రతి సబ్జెక్ట్ లో మాట్లాడదామని కూడా అయితే అనుకుంటున్నారు. తెలంగాణ బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కాబోతున్నారు. రాష్ట్ర పరిస్థితులు ముఖ్యంగా ఆయన నుంచి ఎటువంటి డైరెక్షన్ వస్తుంది, పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అలాగే మరింత మెరుగైన ప్రతిపక్ష పాత్ర పోషించే దిశగా ఎటువంటి డైరెక్షన్ వస్తుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన సాగుతుందా లేక ఇటు ఆ ఇచ్చిన గ్యారంటీలు అమలు కాకుండా ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఇటువంటి అన్ని అంశాలని కూడా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు తీసుకెళ్లబోతున్నారు. సో చూడాలి ప్రధాని నరేంద్ర మోడీ ఎటువంటి గైడ్లైన్స్ వీరికి ఇస్తారో, ఏ విధంగా ఇటు ప్రజల కోసం పోరాడాలని సూచిస్తారని మనం వేచి చూడాలి. కెమెరా పర్సన్ భరత్, గోపికృష్ణ, 10 టీవీ, న్యూఢిల్లీ.